Before visa be like. ఇలా అయితే డబ్బులు సంపాదించేది ఎప్పుడు, దుబాయ్ వెళ్ళేది ఎప్పుడు? After visa be like. ఎప్పుడైనా హైదరాబాద్ బోర్డర్ దాటి వెళ్ళారా? నో, మీ గోయింగ్ మ్యాన్. ఏరోప్లేన్ ఆస్ట్రేలియా. వన్ ఆఫ్ అవర్ క్లయింట్ వాళ్ళ ఫ్రెండ్ దుబాయ్ లో ఉంటారు. ఆవిడ లాస్ట్ 2 years వాళ్ళ ఫాదర్ క్యాన్సర్ తో ఫైట్ చేస్తుంటే ఆవిడ ఫ్రీక్వెంట్ గా ఇండియా ట్రావెల్ చేస్తారు. లాస్ట్ 2 years ఇన్కమ్ కి మీరు ఇన్కమ్ ట్యాక్స్ డ్యూ ఉన్నారు, యూ నీడ్ టు పే మోర్ దెన్ 60 lakhs అని నోటీస్ వచ్చింది ఆవిడ. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అనమాట. ఎర్నింగ్ అక్కడే, అక్కడే జాబ్, ఎర్నింగ్ అక్కడ ఇన్కమ్ కి. ఇప్పుడు ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చింది. ఆమెకున్న వన్ ఆఫ్ ది హౌస్ అమ్మి కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. దుబాయ్ లో సంపాదిస్తారా, సింగపూర్ లో సంపాదిస్తారా, ఇండియన్ రెసిడెంట్ అయితే మీరు ఎక్కడ సంపాదించినా ఇండియాలో ట్యాక్స్ కట్టాల్సిందే. రన్నింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో మీరు 182 days ఉంటే ఎనీవే రెసిడెంట్ అవుతారు. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ వీసా పైన ఒక పర్సన్ వెళ్ళాడు, ఈ సంవత్సరం వెళ్ళాడు, ఏప్రిల్ మే జూన్లో ఇక్కడ ఉన్నాడు సార్. జూలైలో వెళ్ళాడు, జూలైలో వెళ్ళి జూలై నుంచి 9 months అక్కడే వర్క్ చేశాడు. యూకేకి వెళ్ళాడు, యూకేలో వర్క్ చేశాడు అనుకోండి. సో ఇప్పుడు ఇండియాలో ఈ 3 నెలలు ఉన్నాడు కాబట్టి ట్యాక్స్ కట్టాలా లేదా అంటే 90 days ఉన్నాడు కదా, అంటే ప్రీసీడింగ్ 4 years కూడా ఇక్కడ ఉన్నాడు కదా. సో ఇప్పుడు గ్లోబల్ ఇన్కమ్ మీద మొత్తం అక్కడ సంపాదించిన ట్యాక్స్ కట్టాలా? ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ఎంప్లాయ్మెంట్ వీసా ఇప్పుడే అప్లికబుల్ 182 days. సునీల్ గారు నమస్తే అండి. నమస్తే సార్, రామప్రసాద్ గారు. లాంగ్ టైం. సూపర్ సార్, ఆల్ గుడ్. వెళ్ళినప్పుడు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారు, వాళ్ళ పిల్లలు పుట్టకేస్తారా ఏంటి? టైం పెళ్ళైనాక తెలుసు సార్, మీరు తెలుసు కదా సార్ మీ కష్టాలు. సార్ అయితే ఈ ఎపిసోడ్ లో అంటే ఈ రోజు మనం చేసే షూట్ లో కంప్లీట్ రిలేటెడ్ టు ఎన్ఆర్ఐస్ మాడదాం. పర్ఫెక్ట్ టాపిక్ అండ్ గుడ్ ఇన్కమ్ ఫర్ బోత్ ఆఫ్ us. టాక్సెస్ మీ దగ్గర పంపిస్తే ఇన్వెస్ట్మెంట్ నా దగ్గర పంపండి. ఓకేనే కదా? అబ్జెక్టివ్ ఇస్ దట్, ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో మేకింగ్ బిజినెస్. ఎన్ఆర్ఐస్ కి చాలా మందికి ఎడ్యుకేషన్ పరంగా మనం హెల్ప్ చేయొచ్చు. ముందుగా దీంట్లో నేను డిస్కస్ చేస్తుంది ఒక కేసు చెప్తాను. వన్ ఆఫ్ అవర్ క్లయింట్ వాళ్ళ ఫ్రెండ్ దుబాయ్ లో ఉంటారు. ఆవిడ 2016-17 లో దుబాయ్ మూవ్ అయ్యారు. లాస్ట్ 2 years వాళ్ళ ఫాదర్ క్యాన్సర్ తో ఫైట్ చేస్తూ ఉంటే ఆవిడ ఫ్రీక్వెంట్ గా ఇండియా ట్రావెల్ చేశారు. ఇమ్యునోథెరపీ, కీమోథెరపీ, హాస్పిటలైజేషన్, సర్జరీస్ ఇవన్నీ జరిగాయి. ఓకే, ఆమె చాలా స్ట్రగుల్ తీసుకొని 2 years చేస్తే ఇప్పుడు బ్యాడ్ లక్ వాళ్ళ ఫాదర్ లేరు. ఓకే, ఇప్పుడు ఏమైందంటే ఆమెకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటీస్ వచ్చింది. లాస్ట్ 2 years ఇన్కమ్ కి మీరు ఇన్కమ్ ట్యాక్స్ డ్యూ ఉన్నారు, యూ నీడ్ టు పే మోర్ దెన్ 60 lakhs అని నోటీస్ వచ్చింది ఆవిడకి. స్టేయింగ్ ఇన్ దుబాయ్ పోవడానికి కారణమే ఇక్కడ కాకుండా అక్కడ ఎర్నింగ్ అక్కడే, అక్కడే జాబ్, ఎర్నింగ్ అక్కడ ఇన్కమ్ కి. ఇప్పుడు ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చింది. దట్ వాస్ సచ్ ఎ బిగ్ అమౌంట్. అదే, ఇట్స్ వెరీ బిగ్ అమౌంట్ ఫర్ ఎనీవన్. మీరు చెప్పిన అమౌంట్ 60 lakhs అని. ఆ అమౌంట్ ఆమె కట్టలేక ఆమెకున్న వన్ ఆఫ్ ది హౌస్ అమ్మి కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కట్టారు. అసలు ఏంటి ఈ కేసులో ఏం జరిగింది, దాన్ని ఒక్కసారి అందరికి అర్థమయ్యే విధంగా. ఓకే, సో మీరు చెప్పిన కేసు ఉంది కదండి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం ఆ కేసుకి ఫైనల్ గా డిస్కస్ చేసే ముందు ఫస్ట్ రూల్స్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే సార్, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. సో లా తెలిసినా తెలియకపోయినా లా అప్లైస్ ఫర్ యూ. లేడీ తను లా తెలిసిందా తెలీదా, బట్ లా అనేది ఒకటి ఉంది, లా ఆఫ్ ల్యాండ్ ప్రకారం లా అప్లికబుల్. సో ఫస్ట్ మనం లా ఏందో తెలుసుకున్నాం అనుకోండి, అదే తనకు అప్లికబులా కాదా, ఎందుకు నోటీస్ పంపించారు అనే దానికి మనకి సొల్యూషన్ వస్తుంది. సో ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఇండియన్ రెసిడెంట్ ఇండివిజువల్ అయితే మీరు గ్లోబల్ ఇన్కమ్ ఇస్ టాక్సిబుల్. ఎక్కడైనా సంపాదించండి, మీరు దుబాయ్ లో సంపాదిస్తారా, సింగపూర్ లో సంపాదిస్తారా, ఇండియన్ రెసిడెంట్ అయితే మీరు ఎక్కడ సంపాదించినా ఇండియాలో ట్యాక్స్ కట్టాల్సిందే. ఓకే, ఇది క్లియర్. సో ఫస్ట్ ఒక పర్సన్ రెసిడెంట్ ఎప్పుడైతాడు, అసలు రెసిడెంట్ ఎప్పుడు అవుతాడని మనకు క్లియర్ గా అర్థమైంది అనుకోండి, డిఫైన్ చేయొచ్చు. మీరు ఇండియాలో 182 days ఆర్ మోర్ ఉన్నారనుకోండి, మీరు రెసిడెంట్. మరి ఇండియాలో 182 days ఉండి, సంవత్సరంలో సగం రోజులు ఉండి ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని వాడుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ట్యాక్సెస్ కట్టాల్సిందే. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు రెసిడెంట్ కేటగిరీలోకి వస్తారు. సో మీరు రెసిడెంట్ అవుతారు. అండ్ ఇంకొక కండిషన్ ఉంది ఇక్కడ, మీరు ఈ సంవత్సరం 60 days ఉన్నారు. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం సార్, ఫైనాన్షియల్ ఇయర్ 25-26 ఇప్పుడు మనం రన్నింగ్ ఫైనాన్షియల్ ఇయర్ది కన్సిడరేషన్ లో తీసుకుందాం అనుకోండి. ఈ రన్నింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో మీరు 182 days ఉంటే ఎనీవే రెసిడెంటే అవుతారు, దాంట్లో డౌటే లేదు. అంతకన్నా తక్కువ ఉన్నారు, నేను 100 days ఉన్నాను అనుకోండి, అయినా కూడా అవ్వచ్చు, ఒక క్లాస్ ఉంది. 60 days ఉండి అండ్ ప్రిసీడింగ్ 4 financial years లో మీరు ఓవరాల్ గా 365 days ఉన్నారు అనుకోండి, అప్పుడు కూడా మీరు రెసిడెంట్. ఇండియాలో ఉన్నావు అంటే ట్యాక్స్ కట్టాలి. కానీ ఇండియాలో రూల్ ఏంటంటే మీరు 60 days ఉన్నా కూడా అంతకుముందు 4 సంవత్సరాలలో 365 days ఉన్నారు అనుకోండి, మీరు అయినా కూడా రెసిడెంట్. సో రెసిడెంట్ అయితే గ్లోబల్ ఇన్కమ్ టాక్సబుల్. ఫస్ట్ పాయింట్.
ఇంకొక దీనికి లాస్ట్ ఇయర్ ఇంకొక అమెండ్మెంట్ కూడా తీసుకొచ్చారు సార్. ఇన్కమ్ ట్యాక్స్ బిల్ 2025 అని చెప్పేసి తీసుకొచ్చారు. దాంట్లో ఇంకో కొత్త రూల్ ఫ్రేమ్ చేశారు. దాంట్లో ఏంటంటే చాలా మంది ఏం చేస్తున్నారు, హై ఇన్కమ్స్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈ రూల్ అప్లికేబుల్ ఓన్లీ ఇన్కమ్ ఈజ్ మోర్ దెన్ 15 lakhs 15 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తున్నావు మీరు, ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండి వేరే కంట్రీలో ఎక్కడ ఈ ఇన్కమ్ కి ట్యాక్స్ కట్టకపోతే ఇండియాలో ట్యాక్స్ కట్టాల్సిందే. ఎక్కడ ఇన్కమ్ అది? ఇండియన్ ఇన్కమ్. చాలా మంది ఏం చేస్తున్నారంటే, మనం ఏం మాట్లాడుకున్నాము 180 days అని చెప్పాం. అందరూ ఏం చేస్తున్నారు, ఇక్కడ 3 నెలలు, సింగపూర్ లో 3 నెలలు, యూకే లో 3 months, దుబాయ్ లో 3 months. ఎక్కడ రెసిడెంట్ కాదు కదా, గుడ్ కదా, ఇది బాగుంది కదా ప్లాన్. ఎక్కడ రెసిడెంట్ కాదు, ఎక్కడ ట్యాక్స్ కట్టాడు. ఇన్కమ్ మాత్రం 50 లక్షలు సంపాదించాడు అనుకోండి, ఎక్కడ ట్యాక్స్ కట్టాడు. ఇక్కడ లేను కదా, 60 days లేను, 182 days లేను, ట్యాక్స్ కట్టాను. సో ఇట్లాంటి రూల్ వాడుకొని చేసిన లూప్ హోల్ ఉందని చెప్పి ఏం చేశారంటే, మీరు ఎక్కడ ట్యాక్స్ కట్టకపోతే ఇండియన్ సిటిజన్ అయి ఉంటే 15 లక్షల కంటే మీకు ఇన్కమ్ ఎక్కువ ఉంది అనుకోండి, యువర్ డీమ్డ్ టు బి రెసిడెంట్, మీరు ఇక్కడ కేటగిరీలోకి వస్తుంది. ఇంకొక రూల్ కూడా ఉంది, ఇంకోటి కూడా తీసుకొచ్చారు అమెండ్మెంట్. ఈ 182 days ఉంది కదండి, అది ఈ 15 లక్షల కంటే ఎక్కువ ఉండి ఇండియన్ సిటిజన్ అయిన వాళ్ళకి 120 days కే పెట్టారు రూల్. మీరు ఈ సంవత్సరం 120 days ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఇండియాలో రెసిడెంట్ లాగా సిటిజన్ ఇవే రెసిడెంట్ లాగా కన్సిడర్ చేస్తారు. మీరు రెసిడెంట్ అయితే గ్లోబల్ ఇన్కమ్ ఇస్ టాక్సేబుల్. అయితే దీనికి ఇక్కడ ఇంకో మనం పాయింట్ డిస్కస్ చేయాలి సార్. ఇంకోటి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ వీసా పైన ఒక పర్సన్ వెళ్ళాడు, ఈ సంవత్సరం వెళ్ళాడు. ఈ సంవత్సరం అయితే రెసిడెంట్ 182 days ఉన్నాడు, 3 నెలలు ఇక్కడ ఉండి వెళ్ళిపోయాడు, 9 నెలలు అక్కడే ఉన్నాడు. ఇప్పుడు మనం ఫైనాన్షియల్ ఇయర్ చూద్దాం. ఫైనాన్షియల్ ఇయర్ 25-26 లో ఏప్రిల్ మే జూన్ లో ఇక్కడ ఉన్నాడు సార్. జూలైలో వెళ్ళాడు, జూలైలో వెళ్ళి జూలై నుంచి 9 months అక్కడే వర్క్ చేశాడు. యూకేకి వెళ్ళాడు, యూకేలో వర్క్ చేశాడు అనుకోండి. సో ఇప్పుడు ఇండియాలో ఈ 3 నెలలు ఉన్నాడు కాబట్టి ట్యాక్స్ కట్టాలా లేదా అంటే 90 days ఉన్నాడు కదా, అంటే ప్రిసీడింగ్ 4 years కూడా ఇక్కడ ఉన్నాడు కదా. సో ఇప్పుడు గ్లోబల్ ఇన్కమ్ మీద మొత్తం అక్కడ సంపాదించిన ట్యాక్స్ కట్టాలా. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ఎంప్లాయ్మెంట్ వీసా ఓన్లీ ఒకటే రూల్ అప్లికబుల్, 182 days. అది ఆ 60 days ప్రిసీడింగ్ 4 years రూల్ అనేది ఎంప్లాయ్మెంట్ వీసా పైన వెళ్ళిన వాళ్ళకి అప్లికబుల్ కాదు. ఇది సార్. సో మొత్తానికి మా ఇండియన్ టాక్సేషన్ సిస్టమ్ ప్రకారం మీరు రెసిడెంట్ అవ్వడానికి పాసిబిలిటీస్ అన్ని ప్రిపేర్ అయి ఉన్నాయి. నాన్ రెసిడెంట్ చేయాలంటే ఇవన్నిటిని మీరు కేటగరైజ్ చేసి రూల్స్ అన్నిటిని ఫాలో అయ్యి నాన్ రెసిడెంట్ డిక్లేర్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఫ్రీక్వెంట్ ట్రావెల్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా డేస్ ని నోట్ డౌన్ చేసుకొని కౌంట్ చేసుకోవడం బెటర్. ఎక్కువ ఫ్రీక్వెంట్ గా ఉన్నప్పుడు ఏదో ఒక పాయింట్ లో మీరు రెసిడెంట్ కేటగిరీలోకి వచ్చారనుకోండి, కంప్లీట్ ఇన్కమ్ కంప్లీట్ మీరు ఎక్స్పెన్షన్ తీయాల్సి వస్తుంది డిపార్ట్మెంట్ కి. నేను చెప్పిన కేసులో ఆవిడ ఫీమేల్, వాళ్ళ ఫాదర్ టేక్ కేర్ చేస్తున్నారు. దుబాయ్ నుంచి ఇక్కడికి గట్టిగా అంటే 3 hours 4 hours జర్నీ, ఫట్టా వచ్చేసి వెళ్ళిపోయారు. ఆయన హెల్త్ కండిషన్ బాగోక హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు డేస్ ఎవరు రాసుకుంటారు సార్. ఆవిడ టైం వచ్చారు, చూసుకున్నారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆమెకి ఇప్పుడు ఈ లెక్కలన్నీ వేసి లాస్ట్ 2 years మీరు రెసిడెంట్ ఇండియన్ కాబట్టి మీ గ్లోబల్ ఆమె ఇన్కమ్ మేబీ ఇయర్లీ 80 lakhs ఉంది. 1,60 lakhs కి మీ గ్లోబల్ ఇన్కమ్ మీరు రిసైడింగ్ ఇన్ ఇండియా ఇండియన్ రెసిడెంట్ కిందకి వచ్చారు కాబట్టి రెసిడెన్సీ స్టేటస్ లో 1,60 కి లాస్ట్ 2 years కి ఇన్కమ్ ట్యాక్స్ విత్ పెనాల్టీ నోటీస్ వచ్చింది సార్ ఆవిడకి. అది కొంచెం బాధాకరమే, కానీ ఇంకా రూల్స్ ప్రకారం అయితే రూల్స్ ఉంటది కాబట్టి వాళ్ళకి డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు, మీరు ఎన్ని డేస్ ఉన్నారు, 182 days కంటే ఎక్కువ ఉన్నారు రెసిడెంట్ రూల్ ప్రకారం లా ఉంది కదా సార్, దాంతో వాళ్ళు నోటీస్ పంపించుంటారు. బట్ తను కౌంట్ చేసుకుని ఒకసారి యాక్చువల్ గా 182 days ఉందా తను ఇక్కడ రెసిడెంట్ గా కౌంట్ అది చూస్తే తెలుస్తుంది. సో ఫస్ట్ ఏంటంటే తనకి ఇన్ఫర్మేషన్ లేకపోవడం కావచ్చు, వాళ్ళ సీఏ ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం కావచ్చు, ఇట్లాంటివి జరిగి ఉంటుంది, అది చూసుకోవాల్సి వస్తుంది. కాకపోతే ఏంటంటే ఓకే మీరు చెప్పిన సిచ్యువేషన్ లో నోటీస్ రావడము తను పర్పస్ఫుల్ గా రాలేదు కదా, ఒక హెల్త్ ఎమర్జెన్సీ రీజన్, పేరెంట్స్ ఎమోషనల్ రీజన్ వల్ల వచ్చింది. బట్ చాలా మందికి ఇంకో పాయింట్ ఏంటంటే ట్రావెల్ చేస్తారు ఫ్రీక్వెంట్ గా, వెరీ ఫ్రీక్వెంట్ గా ప్రాపర్టీస్ దాని రిలేటెడ్ ఫ్యామిలీ ఫంక్షన్స్ కి వాటికి ట్రావెల్ చేస్తారు కదా, వాళ్ళు కొంచెం క్యాలిక్యులేట్ గా చూసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇదైతే మీరు చెప్పిన సిచ్యువేషన్ కి ఏం చేయలేము సార్. ఇంకా తను కూడా క్యాలిక్యులేట్ చేసుకునే స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉండదు కదా ఆ టైంలో. అంటే అట్లీస్ట్ ఒక అవేర్నెస్ ఉంటే ఏమైనా అవకాశం ఉంటే 2-3 days లో మేనేజ్ చేయగలరు. ఇప్పుడు 183 కి 181 కి డిఫరెన్స్ ఉన్నప్పుడు ఆ 2 రోజులు మనం మేనేజ్ చేయొచ్చు. కాకపోతే అది మనకు ముందు తెలుసుంటే దట్ కెన్ బి పాసిబుల్. తెలియకపోవడమే కదా సార్ అంత. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ లేదు. మన కంక్లూజన్ ఏంటంటే ఎనీ పర్సన్ హూ ఇస్ ఎ రెసిడెంట్ అయితే కనుక అతని గ్లోబల్ ఇన్కమ్ ఇస్ ట్యాక్స్ ఇన్ ఇండియా. మీరు వర్క్ చేస్తున్న కంట్రీలో ట్యాక్స్ లేకపోయినా మీరు ఇన్కమ్ ఎర్న్ చేసింది వేరే కంట్రీ, కానీ మీరు రిసైడింగ్ ఇన్ ఇండియా కాబట్టి మీ ఎంటైర్ గ్లోబల్ ఇన్కమ్ వచ్చి ఇండియాలో ట్యాక్సిబుల్ అవుతుంది. ఇది 30% ట్యాక్స్ లావ్ కాబట్టి 30% ప్లస్ వాట్ ఎవర్ పైన వేస్తారు మీరు మసాలాలు వేసి దానికి పెనాల్టీ, ఇంట్రెస్ట్ పెనాల్టీ విపరీతంగా ఉంటుంది సార్. 200% ఆఫ్ పెనాల్టీ అట్లా. ఎన్ఆర్ఐ షుడ్ బి మోర్ కేర్ఫుల్ వెన్ దే విజిట్ ఇండియా. ఎన్ని రోజులు ఉన్నారు, ఆ 182 days దాటి మీరు రెసిడెంట్ ఇండియాలోకి వస్తే అక్కడేమో మన డాలర్స్ లో కోట్లు అనుకుంటా, అక్కడ ఆ కోట్ల మీద మళ్ళీ ట్యాక్స్ పడుతుంది.
అది చూసుకోవాలి. సార్ ఇక్కడ ఒక విషయం చెప్పండి నాకు, ఉమ్, మేబీ నెక్స్ట్ టాపిక్ కావచ్చు, ఈ టాపిక్ కావచ్చు. ఉమ్, ఇప్పుడు ఆమె నాన్ ట్యాక్స్ పేయింగ్ కంట్రీ ఉంది కాబట్టి మొత్తం ఇక్కడ ట్యాక్సిబుల్ అయింది. ఉమ్. ఇప్పుడు అదే ట్యాక్స్ పేయింగ్ కంట్రీలో ట్యాక్స్ పే చేస్తే అప్పుడు డిటిఐ అప్లికేబుల్ అవుతుందా? డిటిఏ అప్లికేబుల్ వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద డిటిఏస్ ట్యాక్స్ క్రెడిట్ బేసిస్ లో ఉంటాయి సార్. అవి ఓకే. ట్యాక్స్ క్రెడిట్ బేసిస్ లో అక్కడ మీరు ఏదైతే ట్యాక్స్ పే చేసి ఉంటారో ఆ ట్యాక్స్ ని ఇక్కడ మనం మార్జినల్ రిలీఫ్ అండర్ సెక్షన్ 89 ఉంటుంది, 91 సెక్షన్స్ ఉంటాయి. సో వాటి ప్రకారం మనము రిలీఫ్ క్లెయిమ్ చేసుకొని మిగతా ట్యాక్స్ మాత్రమే పే చేయాల్సి వస్తుంది. ఇది DTAA గురించి మనం సపరేట్ ఒక వీడియో చేద్దాం సార్. దాన్ని మీకు ఇంట్రొడక్షన్ నుంచి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము, సో దట్ వ్యూయర్స్ కి ఇంకా బెటర్ గా అండర్స్టాండ్ అవుతుంది. డన్ సార్. థ్యాంక్స్. యా.